Okay, right. చూడండి, మనం ఇప్పటి వరకు ఐఎస్ 105 రిలేటెడ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేశాను యాజ్ పర్ సిలబస్ అనుగుణంగా. అండ్ 104 is also completed. Now the first topic for the IS 106 is first aid. So this particular subject name is industrial hygienic and occupational health. ఇది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారంటే ఇట్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. ఐఎస్ 106 మోస్ట్ ఆఫ్ పీపుల్ గెట్ 70 మార్క్స్ అవుట్ ఆఫ్ 80. సో బెటర్ టు ఫోకస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. In this subject is completely deal with how physical hazards will arise, how health hazards will arise, what are the effects and their control measures. టోటల్ గా టాపిక్స్ అన్ని దాని మీద బేస్ అయి ఉంటాయి. హెల్త్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి, ఫిజికల్ హజార్డ్స్ ఏ రకంగా వస్తాయి, దాని యొక్క ప్రభావాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది ఐఎస్ 106 టాపిక్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈజీగా ఉంటుంది ఇది కంపేర్ టు ఐఎస్ 105. ఐఎస్ 106 is టాపిక్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది ఐఎస్ 106 ఈజ్ ఏ ఫస్ట్ ఎయిడ్. జనరల్ అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటో. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ అండ్ సిల్లీ టాపిక్. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ ఎయిడ్ మీన్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉండడం, అప్లికేషన్ ఆఫ్ మైండ్, జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ప్రాపర్ బ్రెయిన్, వాట్ టైప్ ఆఫ్ హజార్డ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది తెలియాలి. స్విఫ్ట్ రెస్పాన్స్ అంటే త్వరితగతిన ప్రతిస్పందించడం. జనరల్గా మీ యొక్క వర్క్ స్టేషన్లో ఇఫ్ దెర్ ఆర్ 15 ఎంప్లాయీస్ ఆర్ ఉంటే కంపల్సరీగా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్స్ ఉండాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది డెఫినిషన్, ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఎ ఇమీడియట్ అండ్ టెంపరరీ కేర్ గివెన్ టు ఎన్ ఇంజూర్డ్ పర్సన్ ఆర్ సడన్లీ ఇల్ పర్సన్ using readily available material by a bystander until effective medical aid is arrives. అంటే ఫస్ట్ ఎయిడ్ అన్నది ఇమీడియట్ ఆర్ టెంపరరీ, ఇమీడియట్ గా తాత్కాలికంగా ఇచ్చే చికిత్స ఎవరికి, ఇంజూరీ అయిన వ్యక్తికి కానీ జబ్బు పడిన వ్యక్తి కానీ దేని ద్వారా ఇస్తారు, రెడీలీ అవైలబుల్ మెటీరియల్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే మెడిసిన్స్ ద్వారా ఇస్తారు. బై బైస్టాండర్ అంటిల్ ఎఫెక్టివ్ మెడికల్ ఎయిడ్ అరైవ్స్ అంటే అంబులెన్స్ వచ్చే వరకు ఆ వ్యక్తికి తాత్కాలికంగా కోలుకునే శిక్షణ ఇవ్వడాన్ని ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ యొక్క లక్ష్యాలు ఏంటి? ప్రిజర్వ్ లైఫ్, మనుషుల్ని రక్షించడానికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది కావాలి. ప్రివెంట్ ది ఇంజురీస్ ఆర్ ఇల్నెస్ ఫ్రమ్ బికమింగ్ అ వరస్ట్, ఆ పర్టికులర్ ఇంజురీ కానీ ఆక్యుపేషనల్ డిసీజెస్ కానీ వరస్ట్ స్టేజ్లో రాకుండా ఫస్ట్ ఎయిడ్ అనేది కాపాడుతుంది. ప్రమోట్ రికవరీ, ఒక వ్యక్తి త్వరితగతిన రికవర్ అవ్వడానికి ఫస్ట్ ఎయిడ్ అనేది కాపాడుతుంది. చూడండి, మెథడ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్స్ లో ఉండే రకాలేంటి? ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ చేసుకోవాలి. సెకండ్ వన్ ట్రీట్మెంట్, చికిత్స చేయాలి. తర్వాత డిస్పోజల్ అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపించడం. దీస్ ఆర్ ది మెథడ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఓకే, డయాగ్నోసిస్ బేస్డ్ ఆన్ అంటే జనరల్ గా రోగ లక్ష్య నిర్ధారణ ఏ రకంగా చేసుకోవాలి అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, సందర్భాను సాక్ష్యం బట్టి అవతల అసలు ఆ వ్యక్తికి ఏం జరిగింది అన్నది ఆ పక్కనున్న వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దాన్నే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అని అంటారు. సైన్స్, ఆ వ్యక్తి యొక్క సంకేతాలు బట్టి, నువ్వు గమనిస్తున్న సంకేతాలు బట్టి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాలి. డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ చేసుకోవడం. సిమ్టమ్స్ అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు బట్టి నువ్వు డయాగ్నోసిస్ తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే నాకు ఫీవరు, ఒళ్ళంతా నొప్పులు అని అంటారు కదా. ఫస్ట్ ఆ డాక్టర్ అనేది డయాగ్నోసిస్ చేస్తాడు. నీలో బీపీ ఎంత ఉంది,
అన్నీ చెక్ చేసుకున్న తర్వాత డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తాడు అనమాట. ఆ రకంగా చేయాలి ఎవరు ఫస్ట్ ఎయిడ్ వర్కర్స్ కూడా. కమింగ్ టు ఇది ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రాధాన్యతలు ఏంటి? ఇది ఒక 3 మార్కుల క్వశ్చన్. ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్: చెక్ బ్రీతింగ్. బ్రీతింగ్ చెక్ చేయడం, ఆడు అసలు ఊపిరి పీలుస్తున్నాడా లేదా అన్నది చెక్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. లేకపోతే వ్యక్తి చనిపోతాడు ఊపిరి తీసుకోకపోతే. చెక్ ది బ్లడ్ లాస్, ఆ రక్తం ఎంతవరకు పోతుంది అన్నది చెక్ చేయడం. ట్రీట్ షాక్. షాక్ ఆర్ 2 టైప్స్: ఎస్టాబ్లిష్డ్ షాక్, థర్మల్ షాక్ అని ఉంటాయి. షాక్ ట్రీట్మెంట్ సంబంధించిన చికిత్స చేయడం, ఇది థర్డ్ ప్రయారిటీ. ఫోర్త్ ప్రయారిటీ ఇస్ ద ట్రీట్ ఫ్రాక్చర్స్, అంటే భూమికలు ఇరిగినప్పుడు చికిత్స చేయడం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ లుక్ ఫర్ సింపుల్ ఇంజురీస్, కాలిపోవడం, కమిలిపోవడం, కోసుకోవడం అన్ని ఇందులో వస్తాయి. లాస్ట్ వన్ ఈజ్ డిస్పోజల్, అంటే ట్రీట్మెంట్ చేసి ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించడాన్ని డిస్పోజల్ అని అంటారు. ఓకే, ఇవి ప్రయారిటీస్. మళ్ళీ చదువుతున్నాను. ఫస్ట్ ప్రయారిటీ చెక్ బ్రీతింగ్, సెకండ్ ప్రయారిటీ చెక్ బ్లడ్ లాస్, థర్డ్ ప్రయారిటీ ట్రీట్ షాక్, ఫోర్త్ ప్రయారిటీ ట్రీట్ ఫ్రాక్చర్స్, ఫిఫ్త్ ఈజ్ లుక్ ఫర్ సింపుల్ ఇంజరీస్, సిక్స్త్ వన్ ఈజ్ డిస్పోజల్. కమింగ్ టు ది ఫస్ట్ చెక్ బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది ఏ రకంగా చెక్ చేస్తారు? కెన్ హీర్ ఇట్, వాడు నీ మాటలు వింటున్నాడా లేదా అన్నది చెక్ చేయి. కెన్ ఫీల్ ఇట్, నువ్వు ఏదైనా గిల్లుతుంటే ఆడేదైనా సెన్సస్ చేస్తున్నాడా లేదా అన్నది గుర్తించు. కెన్ అబ్జర్వ్ ఇట్, నిన్ను గమనిస్తున్నాడు అంటే ఏ ప్రాబ్లం లేనట్టే. నార్మల్ పర్సన్ బ్రీత్ 15 to 18 టైమ్స్ ఇన్ 1 minute, నిమిషానికి 15 నుంచి 18 సార్లు ఒక వ్యక్తి పీలుస్తాడు అలాగా. తర్వాత ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, అంటే సరైన ఊపిరి తీసుకోకపోతే కృత్రిమ శ్వాస ఇవ్వాలి. కృత్రిమ శ్వాస అన్నది 2 టైప్స్: మౌత్ టు మౌత్ మెథడ్, నోట్లో నోరు పెట్టి ఊదడం; మౌత్ టు నోస్ మెథడ్. దీని గురించి ఇండెప్త్ తర్వాత క్లాసులో చెప్తాను. నెక్స్ట్ చెస్ట్ కంప్రెషన్, అంటే గుండె నొక్కడం. ఒకళ్ళు ఊపిరి తీసుకోకపోతే గివ్ 30 కంప్రెషన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో సర్క్యులేషన్. ఓకేనా? గుండె మీద 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. ఇలాగా ఈ రకంగా ఒత్తాలన్నమాట. ఒత్తితే అప్పుడు బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు. సిపిఆర్ మాత్రం మీరు ఇవ్వకూడదు. కార్డియో ప్రిలిమినరీ రెస్క్యూషన్ అన్నది ఎలక్ట్రిక్ షాక్లు ఇస్తారు, అది మీరు ఇవ్వకూడదు. అది డాక్టర్స్ మాత్రం ఇవ్వాలి. మీరు ఓన్లీ చెస్ట్ కంప్రెషన్ వరకు ఇవ్వడం. తర్వాత ఇవి కొన్ని ఇమేజెస్ చూసారా? ఇలాగా నోట్లో నోరు పెట్టి వద్దడం, చెస్ట్ కంప్రెషన్ ఇవ్వడం. ఈ వ్యక్తి బాబు స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయాడు. ఈ రకమైన ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తే వ్యక్తి సేవ్ అవుతాడు అనమాట. చూడండి, ఇమేజ్ ఆఫ్ మౌత్ టు మౌత్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మెథడ్, నోట్లో నోరు పెట్టి వదడం. నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ బ్యాక్ ప్రెషర్ ఆర్మ్ లిఫ్ట్, హోల్డర్ అండ్ నెల్సన్ మెథడ్, అంటే ఏదైనా డ్రోవింగ్, స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన వ్యక్తికి, వాటర్లో మునిగిపోయిన వ్యక్తికి ఇలా వెల్లికిలా పడుకుండబెట్టి వెనకాతల వీపు భాగం ప్రెస్ చేయాలి గట్టిగా. 30 కంప్రెషన్స్ ఇవ్వాలి ఇక్కడ కూడా. దీన్ని స్విల్స్టర్ మెథడ్ అని అంటారు. చెస్ట్ ప్రెషర్ ఆర్మ్ లిఫ్ట్, ఏదైనా హార్ట్ అటాక్ లాంటి వ్యక్తులకి ఈ రకమైన మెథడ్తో అప్లై చేయాలి. ఓకే, తర్వాత సెకండ్ బ్లీడింగ్ అంటే ఏంటి? బ్లడ్ లాస్ అవ్వడం. చూడండి, బ్లడ్ కంటైన్స్ రెడ్ సెల్స్, వైట్ సెల్స్, ప్లాస్మా. జనరల్గా అబౌట్ 5 liters ఇన్ ఏ నార్మల్ బాడీలో 5 liters ఉంటాయి. ఇప్పుడు నాదొక క్వశ్చన్, చాలా మంది బ్లడ్ డొనేట్ చేసే ఉంటారు. ఎంత క్వాంటిటీ బ్లడ్ డొనేట్ చేయాలి ఒకసారికి? ఎనీబడి? 250 ml. వెరీ గుడ్, 250 ml. అంటే ఒక కోకోకోలా థమ్స్అప్ బాటిల్ అంతా, అంతకు మించి ఎక్కువ ఇవ్వకూడదు. 5 liters అంటే అప్రాక్సిమేట్గా 5000 liters. 5000 లీటర్స్లో 250 ml, 200 ml వరకు బ్లడ్ డొనేట్ చేయొచ్చు, అంతకు మించి ఇవ్వకూడదు. ఓకే, రైట్. సమ్ ఎక్స్టెంట్ ఓకే, 240 or 250, both are equal. About a 5 liters in a normal body, blood circulates through arteries, అంటే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ. హార్ట్ నుంచి ఇతర బాడీ పార్ట్స్ కి బ్లడ్ పంప్ చేయడాన్ని ఆర్టీరియస్ అని అంటారు. వీనస్ అంటే క్యారీ బ్లడ్ ఫ్రమ్ బ్యాక్ టు ది హార్ట్, ఒకసారి అన్ని పార్ట్లకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుండెకి వస్తుంది.
క్యాపిలర్స్ అంటే స్మాల్ బ్లడ్ వెసల్స్. ఓకే, ఇవి అర్థమైందా బ్లీడింగ్ యొక్క పాయింట్స్. తర్వాత హౌ టు చెక్ బ్లీడింగ్ ఏ రకంగా చెక్ చేస్తామంటే డైరెక్ట్ ప్రెషర్, అంటే ఎక్కడైనా కోసుకున్న దగ్గర గాయపడిన దగ్గర నొక్కాలన్నమాట. నొక్కితే బ్లీడింగ్ వస్తే ఇమీడియట్ గా డ్రెస్సింగ్ చేసేయాలి. ఇండైరెక్ట్ ప్రెషర్ పాయింట్స్ ఏంటి? ప్రెస్ ది ప్రెషర్ పాయింట్స్, టెంపరేచర్ రీజన్ దగ్గర నొక్కాలి. తర్వాత కాలర్ బోన్స్ దగ్గర నొక్కాలి. అక్కడ ఏదైనా బ్లీడింగ్ వస్తే ప్రమాదం. రిస్ట్ అంటే మోచెయ్యి. తర్వాత గ్రెయిన్ అంటే ఏంటి? గజ్జల యొక్క మొలభాగం, తొడల లోపల, అదొక ఇండైరెక్ట్ ప్రెషర్ పాయింట్. నెక్స్ట్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్, చెవి వెనకాతల ఒక పాయింట్ ఉంటుంది. ఆర్మ్ పిట్ అంటే ఏంటి? చంక దగ్గర. ఓకే, తర్వాత ఎల్బో అంటే మోచెయ్యి. తర్వాత బ్యాక్ ఆఫ్ ది నీ అంటే అరికాళ్ళు యొక్క బ్యాక్ సైడ్, జా దవడలు. సైడ్స్ ఆఫ్ అబ్డోమెన్ అంటే కడుపు దగ్గరట. తర్వాత అప్పర్ ఆర్మ్ అంటే పై చెయ్యి, యాంకిల్. ఇవన్నీ ఇండైరెక్ట్ ప్రెషర్ పాయింట్స్. ఇక్కడ 2 అంటే 2 పాయింట్స్ ఉన్నట్టు. ఓకే, ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. అంటే టెంపరేచర్ రీజన్ దగ్గర 2 పాయింట్స్ ఉంటాయి. అది మనకు తెలీదు, డాక్టర్ని కనుక్కుంటే తెలుస్తాయి. ఓకే, ఇవన్నీ ఇండైరెక్ట్ ప్రెషర్ పాయింట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? మన ప్రెషర్ బ్యాండేజ్ వేయాలి. యూజ్ ఏ రోలర్ బ్యాండేజ్ అండ్ గివ్ సపోర్ట్ టు ది లిబ్, అవయవానికి సపోర్ట్ చేయాలి. కమింగ్ టు ది ఇంటర్నల్ బ్లీడింగ్, ఇది అత్యంత ప్రమాదకరమైంది. బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ ఆర్ ఇయర్, ఏదైనా పైనుంచి పడిపోతే, ముక్కు నుంచి చెవి నుంచి రక్తం పడుతుందంటే ఇంకా ఆ వ్యక్తి చనిపోతున్నట్టు కింద లెక్క. నెక్స్ట్ బ్లీడింగ్ ఫ్రమ్ లంగ్స్ విత్ కఫ్, అంటే దగ్గుతున్నప్పుడు ఆ గొంతు తుంపర్లో నుంచి రక్తం పడిందంటే అతనికి లంగ్ క్యాన్సర్ వచ్చినట్టు, అతను కూడా చనిపోతున్నట్టు లెక్క. ఫ్రమ్స్ స్టమక్ విత్ వామిటింగ్ చేసుకున్నప్పుడు స్టమక్ ద్వారా ఏదైనా బ్లీడింగ్ అయినా అది హెపటైటిస్ బి సంబంధించిన వ్యాధి ఉంటుంది, అది కూడా ప్రమాదమే, చనిపోతున్నట్టు. త్రో యూరిన్ అంటే బ్లాడర్, యూనిటరీ ట్రాక్స్, కిడ్నీస్ నుంచి బ్లడ్ పడుతున్నా కూడా ప్రమాదమే. తర్వాత త్రూ రిక్టిమ్ విత్ స్టూల్ ట్రీట్మెంట్, అంటే నెంబర్ 2 వెళ్తున్నప్పుడు బ్లడ్ పడుతుందంటే అది పైల్స్, దీనికి పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదొక్కటి, ఈ 2 బతకడానికి స్కోప్ ఉన్నాయి. ఫస్ట్ 3 అయితే బతకడానికి స్కోప్ లేవు. వీటిని ఇండైరెక్ట్ బ్లీడింగ్ అని అంటారు. మంచి పాయింట్స్ ఇవి ఎగ్జామ్లో రాయండి. తర్వాత ట్రీట్మెంట్, హ్యాండిల్ కేర్ఫుల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ది మెడికల్ ఎయిడ్కి పంపించడం. రైట్, తర్వాత షాక్ చూడండి. షాక్స్ ఆర్ 2 టైప్స్, ఎస్టాబ్లిష్డ్ షాక్, థర్మల్ షాక్. ఓకేనా? అసలు షాక్ అంటే ఏంటి? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్లడ్ ఈ షాక్. అంటే బాడీలో రక్త ప్రసరణ తగ్గిపోవడాన్ని షాక్ అని అంటారు. షాక్స్ ఆర్ 2 టైప్స్, ఎస్టాబ్లిష్డ్ షాక్, నర్వస్ షాక్. ఏర్పాటు చేసుకున్న షాక్ ఏ రకంగా వస్తుంది? ఆస్పిషియా అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు ఎస్టాబ్లిష్డ్ షాక్ లాంటిది వస్తుంది. బ్లీడింగ్, రక్తం విపరీతంగా పోతున్న ఎస్టాబ్లిష్డ్ షాక్ వస్తుంది. సిక్నెస్ వల్ల ఎస్టాబ్లిష్డ్ షాక్ వస్తుంది. నర్వస్ షాక్స్ అంటే నరాల మీద బ్యాడ్ ఆర్ గుడ్ న్యూస్ విన్నప్పుడు వస్తుంది. హీట్, వేడిగా ఉన్నప్పుడు, కోల్డ్గా ఉన్నప్పుడు, హంగర్గా ఉన్నప్పుడు నర్వస్ షాక్లో ఉంటారు. బ్రెయిన్ స్పైన్ ఇంజురీ అయినా నర్వస్ షాక్ వస్తాయి. ఓకే, ఎలక్ట్రికల్ షాక్ కూడా నర్వస్ షాక్ మీద ప్రభావం చూపెడుతుంది. తర్వాత చూడండి, షాక్ సైన్స్ సిమ్టమ్స్, అంటే షాక్ యొక్క సంకేతకాలు ఏంటి, లక్షణాలు ఏంటి. నెంబర్ 1, ఫస్ట్ డిస్కలరైజేషన్ ఆఫ్ ఫేస్, మొహంలో రంగు మారిపోతుంది. లాస్ ఆఫ్ పవర్ పోతుంది. కోల్డ్ స్వెట్టింగ్ అంటే వేడిలో కూడా చెమటలు పట్టేస్తాయి. ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ ఆర్ షాలో బ్రీతింగ్, అంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. షాలో అంటే కష్టంగా మన బ్రీతింగ్ తీసుకోవడం. నేసియా అండ్ గిడ్డినెస్ అంటే కడుపులో వికారం, వాంతులే నేసియా అని అంటారు. గిడ్డినెస్ అంటే తల తిరగడం. క్లేమింగ్ అంటే స్కిన్ వైట్ కలర్లో మారడం. శాండీ స్కిన్ అంటే ఇసుక రంగులో చర్మం మారిపోవడం.
ఫాల్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలు పడిపోవడం. ఇది షాక్ యొక్క సైన్స్, సిమ్టమ్స్. సైన్స్ అంటే సంకేతాలు, సిమ్టమ్స్ అంటే లక్షణాలు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, షాక్ ట్రీట్మెంట్. ఏ రకంగా షాక్ ట్రీట్మెంట్ చేస్తాం? రిమూవ్ ది కాజ్ ఫ్రమ్ ది ఎఫెక్ట్. ఆ పర్టికులర్ ప్రభావం నుంచి దూరంగా పట్టుకొచ్చడం. లే డౌన్ ది పేషెంట్ అండ్ లూజ్ ది క్లాతింగ్. పేషెంట్ ని ఒక స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి బట్టలు విప్పడం, షర్ట్ లాంటిది. లెస్ట్ ఫ్రెష్ ఎయిర్ కమ్స్, చల్లగాలి తగిలేటట్టు చూడడం. ట్రై టు మెయింటైన్ టెంపరేచర్, అతను ఉష్ణోగ్రతలో కాళ్ళు చేతులు రుద్ది ఉష్ణోగ్రత మెయింటైన్ చేసేటట్టు చూడాలి. అప్పటికి లేకపోతే మన రీసార్ట్ ది ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, అంటే నోట్లో నోరు పెట్టి ముక్కులో నోరు పెట్టి వద్దాం. తర్వాత అరేంజ్ ది మెడికల్ ఎయిడ్. తర్వాత డు నాట్ గివ్ ఎనీథింగ్ ఆర్ ఎల్ఐ లాంటిది ఇవ్వకూడదు, ఫిట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. తాళాల గుర్తులు, ఐరన్ మెటల్ లాంటిది ఇవ్వకూడదు షాక్ లో ఉన్న వ్యక్తికి. గివ్ నార్మల్ హాట్ అండ్ కోల్డ్ వేర్ పేషెంట్ ఈజ్ కాన్షియస్ ఆర్ రిజైన్ కాన్షియస్నెస్, అంటే ఆ వ్యక్తి అన్కాన్షియస్ నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంటే ఊహలోకి వస్తే హాట్ కాఫీ కానీ కోల్డ్ వాటర్ కానీ ఇవ్వాలి. ఆల్వేస్ సీక్ మెడికల్ అడ్వైస్, మెడికల్ అడ్వైస్ ఇచ్చి పంపించాడు ఆ వ్యక్తికి. ఓకే, ఇది. తర్వాత చూడండి, ఇది స్కెల్టన్ పోర్షన్. ఇది మీరు ఏ రాయక్కర్లేదు, ఈ తల ఇమేజ్ ఏమి వేయక్కర్లేదు. స్కెల్టన్ అని రాసి హెడ్ క్యావిటీలో ఏముంటాయి? బ్రెయిన్, ఐస్, ఇయర్స్. బ్రెయిన్, ఐస్, ఇయర్స్ హెడ్ క్యావిటీలో ఉంటాయి. చెస్ట్ క్యావిటీకి వచ్చేసరికి లంగ్స్, ఊపిరితిత్తులు, హార్ట్, గుండెకాయ, స్ప్లీన్. స్ప్లీన్ అంటే ప్లేహం అట. అబ్డోమినల్ ఆర్గాన్, అబ్డోమినల్ ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లీన్. తర్వాత లివర్, కిడ్నీస్, ఇది చెస్ట్ క్యావిటీలో ఉంటాయి. స్టమక్ క్యావిటీకి వచ్చేసరికి డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ వ్యవస్థ, ఎక్స్ట్రాక్టనరీ సిస్టమ్ అంటే నెంబర్ 1, నెంబర్ 2 ఉంటాయి. స్మాల్ లిబ్స్, అవి ఇవాళ ఏంటి? హ్యాండ్స్, ఆర్మ్స్, ఫిట్, లెగ్స్, ఇవన్నీ స్కెల్టన్ పోర్షన్ లో ఉండేవి. ఓకే, టోటల్ బోన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ మొత్తం 206 ఉంటాయి. జాయింట్స్, మూవబుల్ జాయింట్స్ ని హింజ్ జాయింట్స్ అని అంటారు. తర్వాత పార్షల్లీ మూవబుల్ జాయింట్స్, ఇక్కడ ఇది పార్షల్లీ మూవబుల్ జాయింట్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పివిట్ జాయింట్స్. ఇమ్మూవబుల్ జాయింట్స్, కదలలేనివి బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ 4th వన్ ఈజ్ ద ఫ్రాక్చర్. ఇది ఇంపార్టెంట్. ఫ్రాక్చర్ అంటే బొమ్మికలు విరగడం. బెండింగ్ డిస్లొకేషన్ ఆర్ క్రాకింగ్ ఆఫ్ ది బోన్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్చర్. అంటే బొమ్మిక విరిగిపోయిన, స్థానభ్రంశం చెందిన దాన్ని ఫ్రాక్చర్ అని అంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్, ఫ్రాక్చర్స్ లో రకాలేంటి? సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటారు. అంటే చిన్నది, అంటే ఏంటి? మన డిస్లొకేషన్ అయిన మైల్డ్ ఎయిర్ క్రాక్ వచ్చిన సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అని అంటారు. కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే చూడండి, ఒక బొమిక పూర్తిగా విరిగిపోవడం, ఒక దగ్గర విరిగిపోవడాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాడు. కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అంటే ఒక బొమిక 2 దగ్గర కానీ 3 దగ్గర కానీ విరగడం, అంటే నీ దగ్గర కానీ మన మోకాళ్ళ దగ్గర, మన ముడుకు దగ్గర విరగడాన్ని కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అని అంటారు. కమ్యూన్డ్ ఫ్రాక్చర్ అంటే ఆ బొమిక చూర చూర అయిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, లారీ టైర్ కిందన కానీ హెవీ డ్యూటీ టైర్ కిందన మన కాలు కానీ పడినప్పుడు ఆ బొమిక చోరు చోరు అయిపోతుంది, దాన్ని కమ్యూన్డ్ ఫ్రాక్చర్ అని అంటారు. తర్వాత డిప్రెస్డ్ ఫ్రాక్చర్ అంటే బాధ కలిగించేది, ఇంపాక్టెడ్ ప్రభావం చూపించేది, గ్రీన్ స్టిక్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ లోకి వస్తాయి. ఓకే, కమింగ్ టు ది ఫ్రాక్చర్ సైన్స్, సిమ్టమ్స్. ఫ్రాక్చర్ యొక్క సంకేతాలు, లక్ష్యాలు ఏముంటాయి? పెయిన్, ఫ్రాక్చర్ అయిన దగ్గర భయంకరమైన బాధ ఉంటుంది. స్వెల్లింగ్, కాలు వాచిపోతుంది. లాస్ ఆఫ్ పవర్ ఆర్ డిఫార్మేషన్, శక్తి అంతా పోతుంది మనలో. అన్యాచురల్ మూమెంట్, ఆ ప్రదేశం దగ్గర మూమెంట్ అన్యాచురల్ గా ఉంటుంది. ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. క్రాప్చర్స్ అంటే చేత్తో నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది చర్మం, మళ్ళీ బయటికి రాదు. ఇవి ఫ్రాక్చర్ యొక్క సైన్స్, సిమ్టమ్స్. ఓకే, తర్వాత ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్ ఏంటి? మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూడాలి. ప్రివెంట్ ఎనీ మూమెంట్, చెక్ బ్లీడింగ్, ఆ ఫ్రాక్చర్ అయిన
మనకి ఏరియా దగ్గర ఏ రకమైన మూమెంట్ ఉండకూడదు, బ్లీడింగ్ ఏదైనా అవుతుందా లేదా చెక్ చేయాలి. ట్రీట్ ఫర్ షాక్, అతను బాధలో ఉంటాడు కాబట్టి అతనికి నీకేం కాలేదు సింపుల్ ఫ్రాక్చరే అని చెప్పామనుకో, అతను కొద్దిగా షాక్లోకి వెళ్ళడు. లేకపోతే చాలా డ్యామేజ్ అయింది, నీ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, నీ కాలు తీసేస్తారు అని అతనితో అన్నారనుకో, అతను ఇంకా డీప్ షాక్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్వాంటెడ్ నాన్ సెన్స్ మాటలు మాట్లాడకూడదు ఆ ఫ్రాక్చర్ అయిన వ్యక్తి దగ్గర. తర్వాత ఇమ్మొబిలైజ్ ది లిబ్, అంటే ఆ అవయవం కదలకుండా కట్టెతోటి కట్టాలన్నమాట. గివ్ సపోర్ట్ ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్ ఎక్కించి పంపించాడు. ఓకే, ఇది ఫ్రాక్చర్ ట్రీట్మెంట్. తర్వాత సింపుల్ ఇంజరీస్ తెలుసు కదా. వౌండ్ అంటే కోసుకోవడం, గీరుకోవడం. బర్న్స్ అంటే కాలిపోవడం. స్కాల్డ్స్ అంటే కమిలిపోవడం. ఎనీ కట్ ఇన్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ ఈజ్ అ వౌండ్ ఆర్ ఇంపర్మెంట్ ఇన్ బ్లడ్ వెసల్స్. అంటే బాడీకి అవుట్ సైడ్ ఏదైనా కట్ కోసుకుందంటే తద్వారా బ్లీడింగ్ వచ్చినా దాన్ని వౌండ్ అని అంటారు. తద్వారా బ్లడ్ వెసల్స్ అంటే బ్లీడింగ్ పోయి బ్లడ్ వెసల్స్ లాస్ అవుతాయి. కమింగ్ టు ది బర్న్స్ అంటే కాలిపోవడం. దేని ద్వారా? డ్రై హీట్, ఫైర్, ఫ్లేము, మెటల్ ద్వారా అండ్ ఎలక్ట్రిసిటీ ద్వారా. దీన్ని బర్న్స్ అని అంటారు. స్కాల్డ్స్ అంటే కమిలిపోవడం. మాయిశ్చర్ అంటే స్టీమ్ కానీ, బాయిల్డ్ వాటర్ కానీ, మిల్క్, టీ, ఆయిల్ కానీ, వేడి టీ పెన్నా మనకి ఒంటి మీద పడి బొబ్బలు వస్తాయి, దాన్ని స్కాల్డ్స్ అని అంటారు, కమిలిపోవడం అని అంటారు. ఓకే, సింపుల్ ఇంజరీస్ ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ డిస్ఇన్ఫెక్ట్ ది వౌండ్, ఆ పర్టికులర్ గాయాన్ని ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రంగా ముందు కడగాలి. తర్వాత వాష్ విత్ వాటర్. తర్వాత కవర్ విత్ ఎనీ క్లీన్ థింగ్. తర్వాత డోంట్ అప్లై ఎనీ లోషన్ ఎక్సెప్ట్ డైల్యూటెడ్ మెర్క్యూరీ క్రోమ్ టించర్ ఐడిన్ మాత్రమే వేయాలన్నమాట మనకు ఆ ప్రదేశం దగ్గర. ఎనీ లోషన్ వేయకూడదు హాఫ్ నాలెడ్జ్ తోటి. యూజ్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేస్ ఇఫ్ అవైలబుల్, అంటే ఇన్ఫెక్షన్ కాని స్ప్రేస్ ఏదైనా ఉంటే అది వెయ్యొచ్చు ఆ కాలిపోయిన దగ్గర, కమిలిపోయిన దగ్గర, లేకపోతే కోసుకున్న దగ్గర. ఇదండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్స్. ఇది రెగ్యులర్గా 3 మార్కుల క్వశ్చన్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ ఏంటి? నెంబర్ 1 ఎక్విప్మెంట్స్, నెంబర్ 2 డ్రెస్సింగ్, నెంబర్ 3 ఫర్ లోకల్ అప్లికేషన్ అంటే కోలుకోక మునుపు ఇవ్వాల్సినవి, ఫర్ ఓరల్ అప్లికేషన్ అంటే కోలుకున్న తర్వాత ఇవ్వాల్సినవి. ఓకే, ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏముంటాయి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో? సేఫ్టీ పిన్స్ ఉంటాయి, సిజర్స్ కత్తెరలు ఉంటాయి, ప్యాడ్ అండ్ ఫ్యూ, మెజరింగ్ కప్పు, టార్చ్, స్ప్లింట్స్, బ్యాంబూ స్టిక్స్. ఇవి ఎక్విప్మెంట్స్ లో ఉండేవి. బ్యాంబూ స్టిక్స్ అంటే ఎదురు కర్రలు, స్ప్లింట్స్ అంటే చిన్న చిన్న కర్ర ముక్కలు. తర్వాత డ్రెస్సింగ్ వచ్చేసరికి కాటన్ వూల్ అంటే గాజుగుడ్డ, స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్ అంటే కితకితలు పెట్టేది. పెయిన్ వచ్చే దగ్గర ఈ స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్ వేస్తారు. ఐప్యాడ్, తర్వాత ఎదిషూ ప్లాస్టర్స్ అంటుకునేవి, రోలర్ బ్యాండేజ్, ట్రయాంగులర్ బ్యాండేజ్, గాజ్ అంటే గాజుగుడ్డ, బ్యాండైడ్, స్ట్రెచ్ బ్యాండేజ్, ఇవన్నీ డ్రెస్సింగ్ లో ఉంటాయి. తర్వాత ఫర్ లోకల్ అప్లికేషన్ అంటే కోలుకోక మునుపు ఇవ్వాల్సినవి సాల్వెంట్, డెటాల్, ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్, టించర్ ఐడిన్, టించర్ బెంజిన్, ఐడెక్స్. ఫర్ ఓరల్ అప్లికేషన్ అంటే కోలుకున్న తర్వాత సాల్ట్, షుగరు, సోడా మింట్, ఆస్పిరెంట్. ఓకే, రైట్ అండి. అందరికీ అర్థమైంది అనుకుంటా కదా. ఇదొక 3 మార్కుల క్వశ్చన్. మీరు అన్ని కలిపేసి రాసేసినా కూడా పర్వాలేదు. ఏ 12 13 రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఒకవేళ 10 మార్క్స్కి అడిగారంటే ఫస్ట్ ఎయిడ్, వాట్ ఆర్ ది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్స్ అని 10 మార్క్స్ అడిగితే ఇవన్నీ ఫస్ట్ రాసిన తర్వాత ఒక్కొక్క దాని అప్లికేషన్ రాయండి. సేఫ్టీ పిన్స్ దేనికి ఉపయోగిస్తారు, సైజర్స్ దేనికి ఉపయోగిస్తారు, ప్యాడ్ అండ్ ఫ్యూ దేనికి ఉపయోగిస్తారు అని మీకు నచ్చిన పాయింట్స్ ఏవో రాసేయండి. దట్ డజంట్ మ్యాటర్. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ లిఫ్ట్స్ అండ్ క్యారియర్స్. చూడండి, అంటే గాయపడిన వ్యక్తి ఏ రకంగా సేవ్ చేయొచ్చు, అన్కాన్షియస్ అయిన వ్యక్తిని, గాయపడిన వ్యక్తిని ఏ రకంగా సేవ్ చేయాలి కదా. అది ఫస్ట్ ఏంటి? 1 రిస్క్యూర్ యాంకిల్ పుల్, అంటే యాంకిల్ పట్టుకొని ఆ వ్యక్తిని ఈడ్చుకెళ్ళిపోవడం.
అది ప్లేన్ సర్ఫేస్ మీద అయితే ఓకే, లేకపోతే హెడ్ ఇంజరీ అవుతుంది. ది యాంకిల్ పుల్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెథడ్ ఫర్ మూవింగ్ ఏ విక్టిమ్ టు ఏ షార్టర్ డిస్టెన్స్ ఓవర్ స్మూత్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్ మీద షార్టర్ డిస్టెన్స్ లో మూవ్మెంట్ చేయడానికి వన్ రిస్క్యూర్ యాంకిల్ పుల్ ఈస్ ద బెస్ట్ మెథడ్. నెక్స్ట్ షోల్డర్ పుల్, అంటే ఇది పట్టుకోవడం, షోల్డర్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడం. ది షోల్డర్ పుల్ ఈజ్ ప్రిఫర్డ్ టు ది యాంకిల్ పుల్, అంటే యాంకిల్ పుల్ బదులు షోల్డర్ పుల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇట్ సపోర్ట్స్ ది హెడ్ ఆఫ్ ది విక్టిమ్. ఓకే, కమింగ్ టు ది బ్లాంకెట్ పుల్, అంటే ఫైర్ బ్లాంకెట్ లో ఆ వ్యక్తిని వేసి ఈడ్చుకుని వెళ్ళిపోవడం. దిస్ ఈజ్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ డ్రాగింగ్ ది విక్టిమ్. ఫైర్ బ్లాంకెట్ ఉంటే మనకి ఈ రకమైన మెకానిజం వాడాలి. మీకు అన్ని యార్డ్లో ఇవన్నీ చేయిస్తాము. తర్వాత 1 పర్సన్ లిఫ్ట్, అంటే ఆ వ్యక్తి సన్నగా ఉన్నాయి ఆడోళ్ళు ఎవరైనా అయితే ఇలాగా 1 పర్సన్ లిఫ్ట్ ప్రకారంగా పట్టుకొచ్చేవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ విత్ ఎ చైల్డ్ ఆర్ ఏ వెరీ లైట్ పర్సన్. లైట్ పర్సన్ ని చైల్డ్ ని 1 పర్సన్ లిఫ్ట్ ద్వారా పట్టుకొచ్చేవచ్చు సేవ్ చేయడానికి. తర్వాత ఫైర్ ఫైటర్ క్యారీ, ఇలాగా భుజానికి వేసుకుని వచ్చాడు. దిస్ టెక్నిక్ ఈజ్ ఫర్ క్యారింగ్ ఏ విక్టిమ్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ లో వ్యక్తిని పట్టుకెళ్ళడానికి ఫైర్ ఫైటర్ క్యారీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్యాక్ స్ట్రాప్ క్యారీ, ఉప్పుడు బండి. చూడండి, చిన్నప్పుడు మన బాబాయిలు మావీలు మనల్ని ఎక్కించుకుని ఆడించేవారు కదా, దాన్ని ప్యాక్ స్ట్రాప్ క్యారీ అని అంటారు. వెన్ ఇంజురీస్ మేక్ ది ఫైర్ ఫైటర్స్ క్యారీ అన్సేఫ్. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ అ బెటర్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ దాన్ 1 పర్సన్ లిఫ్ట్, అంటే ఇలా ఎత్తుకుని పట్టుకెళ్లే బదులు ఇప్పుడు బండి ఎక్కించుకొని పట్టుకెళ్ళి లాంగ్ డిస్టెన్స్ వరకు పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా తీసుకెళ్ళామంటే కష్టం అవుతుంది, అది ఆడ బాధ. ఓకే, తర్వాత మన 2 రిస్క్యూయర్స్ హ్యూమన్ క్రచ్ ఆర్ 2 పర్సన్ డ్రాగ్. ఇలాగ ఎప్పుడు చేస్తాం, ఆ విక్టిమ్ కాన్షియస్ లో ఉన్నప్పుడు చేయగలం, అన్కాన్షియస్ లో ఉంటే చేయలేం. For the conscious victim, this carry allows the victim to for a conscious victim, this carry allows the victim to swing their legs using the rescuers as a pair of crutches. ఓకే, అలాగా 2 చేతుల్లో పట్టుకొని నెమ్మదిగా ఈడ్చుకొని వచ్చాడు నడిపిస్తూ. ఫర్ అన్కాన్షియస్ విక్టిమ్ ఇట్ ఈస్ a quick and easy way to move the విక్టిమ్ అవుట్ ఆఫ్ ఇమినెంట్ డేంజర్స్. ఓకే, చూడండి, ఇది 4 హ్యాండ్ మెథడ్. ఇది 4 హ్యాండ్ మెథడ్. ఇలాగ చేతులు పట్టుకొని ఆ వ్యక్తిని ఇలా కూర్చోబెట్టాలి. దిస్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ కాన్షియస్ పర్సన్, అంటే ఆ వ్యక్తి ఊహలో ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రకమైన టెక్నిక్ ఉపయోగించి పట్టుకురావాలి. దిస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యారింగ్ కాన్షియస్ అండ్ ఎలెక్ట్ ది విక్టిమ్ ఫర్ మోడరేట్ డిస్టెన్స్, అంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు, కాన్షియస్ లో ఉన్నప్పుడు ఈ 4 హ్యాండెడ్ సీట్ అనేది ఉపయోగించాలి. తర్వాత 2 హ్యాండ్ సీట్, చూడండి, ఇట్లాగా భుజాల మీద ఇలా చెయ్యేసుకొని ఇలా పట్టుకొని ఈ వ్యక్తిని ఇలా కూర్చోబెట్టుకోవడం. ఓకే, దిస్ టెక్నిక్ ఈజ్ ఫర్ క్యారింగ్ విక్టిమ్ ఫర్ లాంగర్ డిస్టెన్స్. ఎక్కువ దూరం పట్టుకెళ్ళాలంటే ఈ పర్టికులర్ 2 హ్యాండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది పట్టుకెళ్ళాలి. తర్వాత చైర్ క్యారీ, ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. మెట్ల మీద ఎక్కాలన్నా దిగాలన్నా ఇలాగ చైర్ క్యారీ తోటి పట్టుకెళ్ళిపోవడం బెటర్. దిస్ ఈస్ ద గుడ్ మెథడ్ ఫర్ క్యారింగ్ విక్టిమ్ అప్ అండ్ డౌన్ ఆన్ స్టేర్స్. మెట్ల మించి ఎక్కాలన్నా దిగాలన్నా ఈ మెథడ్ బెస్ట్. ఆర్ త్రో ది నేరో ఆర్ అన్ఈవెన్ సర్ఫేస్, నేరోగా ఉండే సర్ఫేసెస్, అన్ఈవెన్ గా ఉండే సర్ఫేసెస్ దగ్గర కూడా చైర్ క్యారీ ద్వారా పట్టుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంప్రూవైజ్డ్ స్ట్రెచర్స్, ఏం లేదు, 2 షర్ట్లు ఇప్పి 2 కర్ర ముక్కలు కానీ 2 పైపులు కానీ కట్టేయడం. ఇది ఒక స్ట్రెచర్ లా చేయడం, అంటే పడిపోయిన వ్యక్తి, అన్కాన్షియస్ లో ఉండే వ్యక్తికి ఇంప్రూవైజ్డ్ స్ట్రెచర్స్ క్యారీ. దిస్ టెక్నిక్ ఈజ్ రిక్వైర్డ్ 2 poles pipes strong enough to support the victim's weight of at least 2 shirts. 2 షర్ట్స్ ఇప్పి ఇలా స్ట్రెచర్ కింద కడితే బెస్ట్ అనమాట. ఆ వ్యక్తిని దాని మీద వేసుకుని పట్టుకొచ్చేవచ్చు. నెక్స్ట్ బ్లాంకెట్ స్ట్రెచర్, అంటే ఫైర్ బ్లాంకెట్ తోటి ఒక స్ట్రెచర్ లా కట్టడం. మన రెడీమేడ్ గా స్ట్రెచర్స్ లేకపోతే ఏం చేస్తారు, ఇలాంటి పనులు చేయాలి. ఫైర్ బ్లాంకెట్ ను ఉపయోగించి 2 పైప్స్ కానీ 2 కర్ర ముక్కలు ఉపయోగించి కట్టడం. దిస్ టెక్నిక్ రిక్వైర్స్ 2 poles అంటే బ్లాంకెట్ ఉంటే దీని ద్వారా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది అన్కాన్షియస్ అయిన వ్యక్తికి, అంటే తీవ్రంగా గాయపడిన వ్యక్తికి
ఇలాంటి మెథడ్స్. తర్వాత చూడండి 3 ఆర్ మోర్ రిస్క్యూర్స్, దీన్నే హమ్కా క్యారీ అని అంటారు. ఇది ఒకసారి 3 మార్కులకు అడిగాడు, హమ్కా క్యారీ అంటే ఏంటి అనేది. 3 ఆర్ మోర్ రిస్క్యూర్స్ మన గెట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది విక్టిమ్, ఈ రకంగా పట్టుకోవాలి. అన్కాన్షియస్ అనే వ్యక్తిని ఇలా లేపి తీసుకొని వచ్చాడు, దీన్ని హమ్కా క్యారీ అని అంటారు. ఓకే రైట్. తర్వాత చూడండి 3 persons క్యారీ ఆర్ స్ట్రెచ్చర్ లిఫ్ట్, అంటే మన స్ట్రెచ్చర్ మీద పెట్టడానికి దించడానికి ఈ టెక్నిక్ వాడతారు. దిస్ టెక్నిక్ ఈజ్ ఫర్ లిఫ్టింగ్ పేషెంట్ ఆన్ టు ది బెడ్ ఆర్ స్ట్రెచ్చర్ ఆర్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ దెమ్ ఫర్ ఎ షార్టర్ డిస్టెన్స్ కి ఇది వాడతారు అనమాట. ఓకే దీంతో అయిపోయింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో మీకు చూడండి మన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్ అన్నది 3 మార్క్స్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఇండివిజువల్ గా అడుగుతాడు. ఏంటి, వాట్ ఈస్ ద షాక్ ట్రీట్మెంట్ అని పర్టికులర్ గా 10 మార్క్స్ అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్ని రాయాలి. షాక్ ట్రీట్మెంట్, షాక్ సైన్స్, సిమ్టమ్స్ ఇవన్నీ రాయాలి. తర్వాత బ్లీడింగ్ గురించి అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాయాలి. బ్లీడింగ్, వాట్ ఆర్ ది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ బ్లీడింగ్ అని సపరేట్ గా అడుగుతాడు. ఈ పాయింట్స్ అన్ని రాయాలి. ఇంకేదైనా ఉంటే ఎక్స్ట్రా పాయింట్స్ మీకు తెలిస్తే రాసుకోవచ్చు. డైరెక్ట్ ప్రెషర్, ఇండైరెక్ట్ ప్రెషర్, ప్రెషర్ బ్యాండేజ్ ట్రీట్మెంట్. తర్వాత వాట్ ఆర్ ది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. దీని డెప్త్ గా పాయింట్స్ ఇస్తాను, తర్వాత టాపిక్ లో చెప్తాను నెక్స్ట్ సెషన్ లో. ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేట్, టాక్సిక్ ఇంజెక్షన్, సఫికేషన్ అని వస్తుంది క్వశ్చన్, అది తర్వాత చెప్తాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కింద ఇచ్చాను. ఇక్కడ 3 ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. బ్రీతింగ్ గురించి సపరేట్ గా 10 మార్క్స్ అడుగుతాడు, లేకపోతే బ్లీడింగ్ గురించి అడుగుతాడు, రక్తం కారినప్పుడు ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత ఎలక్ట్రిక్ షాక్ కానీ షాక్ కానీ అదైనా అడగచ్చు, లేకపోతే ఫ్రాక్చర్స్ గురించి అయినా అడుగుతాడు. ఇండివిజువల్ గా 10 మార్క్స్ కి అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అయిపోయింది టాపిక్. ఇది సింపుల్ టాపికే, రాసేవచ్చు ఎగ్జామ్ లో, పెద్ద కష్టం కాదు. జనరల్ గా IS 102 సేఫ్టీ ఇంజనీరింగ్ 1, ఇట్ ఈస్ అ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్. IS 103 సేఫ్టీ ఇంజనీరింగ్ 2, ఇట్ ఈస్ ఆల్సో స్కోరింగ్ సబ్జెక్ట్. అండ్ IS 106 ఇండస్ట్రియల్ హైజెనిక్ అండ్ ఆక్యుపేషన్ హెల్త్ సబ్జెక్ట్ నేమ్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్కోరింగ్. అండ్ లాస్ట్ IS 108 కన్స్ట్రక్షన్ సేఫ్టీ, ఇట్ ఈస్ ఆల్సో స్కోరింగ్. ఈ 4గిట్లో మీరు 70 మార్కులు తెచ్చుకున్నారంటే 80కి. మిగిలినవన్నీ కొద్దిగా సమ్ ఎక్స్టెంట్ IS 105 is a complicated, and IS 104 some topics are easy, some topics are moderately different. Coming to the IS 107, 50% topics are easy, 50% topics are different, difficult కింద ఉంటాయి. ఆ రకంగా మిగిలిన దాంట్లో ఒక 50 మార్క్స్ 40 మార్క్స్ తెచ్చుకున్నారంటే యు ఆర్ ఈజీలీ క్రాస్డ్ 75%. ఓకే రైట్, ఏమైనా టాపిక్స్ డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీరు ఇప్పుడు 10 మార్కుల క్వశ్చన్ అట్లా అంటా మీరు చూపిస్తారు కదా, అది మీరు ఎట్లా చూపిస్తారో అట్లే రాయాలా, దాని పాయింట్ క్లూ పెట్టుకొని మన సెంటెన్స్ గా రాయాలా? మీరు ఎలాగైనా రాయొచ్చండి, మనకి కంటెంట్ కావాలి. ఓకే, మీరు యాస్టీజ్ గా ఎలాగైనా రాయొచ్చు, అదర్వైజ్ జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు స్లైడ్ చూపిస్తారు కదా సార్, దాంట్లో ఉండే బయట అట్లే రాస్తే మార్క్స్ ఇవ్వరా? ఇస్తారండి, ఫుల్ మార్క్స్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాక్ అనుకోండి, షాక్ ట్రీట్మెంట్ గురించి 10 మార్క్స్ అడిగితే కంటెంట్ కొద్దిగా తక్కువ ఉంది కదా మనకి, ఇదొక మనకి ఇంట్రడక్షన్ పాయింట్స్ లాగా ఉంటాయి. తర్వాత షాక్ సైన్స్, సిమ్టమ్స్ తక్కువ ఉంది కదా కంటెంట్, షాక్ ట్రీట్మెంట్. ఇంకేదైనా మనకి అడిషనల్ పాయింట్స్ ఏదైనా ఉంటే మీరు రాయాలి, అర్థమైందా? ఆ రకంగా అంటున్నాను. కంటెంట్ తక్కువగా ఉంటే ఎక్కువ పెంచేటట్టు చేసుకోండి.
ప్లస్ మనకి బ్లీడింగ్ సంబంధించిన పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మంచి పాయింట్స్. మీరు ఇలా రాసినా కూడా పర్వాలేదు, డోంట్ వెరీ, యాస్టిస్ గా రాయండి, మీరేం వర్రీ కాకండి. ఇంకేదైనా మీకు అడిషనల్ పాయింట్స్ తెలిస్తే రాసుకోండి అని అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఈ పీపీటీలో ఉన్నట్టు రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా 2 minutes ఉంది, ఏమైనా డౌట్స్ అడగండి. ఎవరైనా బిఎస్ఎస్ వాళ్ళు ఉంటే ఇది బిఎస్ఎస్ రిలేటెడ్ టాపిక్ కూడా, బిఎస్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్బిటిటి రిలేటెడ్ టాపిక్. ఓకే సార్ బిఎస్ఎఫ్ ఇందాక చెప్పింది హజాబ్ స్టడీ కూడా బిఎస్ఎస్ అండ్ ఎస్బిటిటి రిలేటెడ్ టాపిక్స్. ఓకే, ఓకే సార్. ఓకేనండి. ఇంకా 1 minute ఉంది. ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి. ఒకసారి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్, యాజ్ అ సేఫ్టీ ఆఫీసర్ గా మీరు ఈ పర్టికులర్ కంటెంట్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్స్ కి వచ్చేసరికి సేఫ్టీ పిన్స్, సిజర్స్, ప్యాడ్ అండ్ ఫ్యూ, మెజరింగ్ కప్, టార్చ్, స్ప్లింట్స్, బ్యాంబూ స్టిక్స్. వేరే డ్రెస్సింగ్ వచ్చేసరికి కాటన్, వూల్, స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్, ఐప్యాడ్, ఎదిషూ ప్లాస్టర్స్, రోలర్ బ్యాండేజ్, డ్రాయింగ్లర్ బ్యాండేజ్, గాజు, బ్యాండైడ్, స్ట్రెచ్ బ్యాండ్. కమింగ్ టు ది లోకల్ అప్లికేషన్, సాల్వెన్ ఆర్ డెటాల్, ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్స్, టించర్ ఆర్ ఐడిన్, టించర్ బెంజిన్, ఐడెక్స్. ఫర్ ఓరల్ అప్లికేషన్, సాల్ట్, షుగర్, సోడా మింట్, ఆస్పిరిన్ టాబ్లెట్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకొని రాయండి. ఒకవేళ లిఫ్ట్స్ అండ్ క్యారియర్స్ గురించి ఎప్పుడు అడగలేదు, అడిగితే హెడ్డింగ్స్ రాసుకొని ఓన్ పాయింట్స్ జనరేట్ చేసేయండి అలాగా. ఓకే, ఇది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఇది మన లిఫ్ట్స్ అండ్ క్యారియర్స్ అన్నది. ఓకే, సరేనండి. మళ్ళా సౌందర్య ఫోటో తీసుకొచ్చావేంటయ్యా?